బ్రేకింగ్ అప్డేట్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. కిష్టారం అడవి ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆపరేషన్ కగార్లో భాగంగా కొనసాగుతున్న ఆపరేషన్లో ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ ను ఎస్పీ కిరణ్ చవాన్, ఏఎస్పీ ఉమేష్ గుప్తా పర్యవేక్షిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. కిష్టారం అడవి ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆపరేషన్ కగార్లో భాగంగా కొనసాగుతున్న ఆపరేషన్లో ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ ను ఎస్పీ కిరణ్ చవాన్, ఏఎస్పీ ఉమేష్ గుప్తా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ మరోసారి చోటు చేసుకుంది. ఒక మావోయిస్టు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు ఇంకా భీకర ఎదురు కాల్పులు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ లో ఉమ్మడి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ధృవీకరణ కూడా పోలీసులు చేయడం జరిగింది. ఎన్కౌంటర్ ని ఎస్పీ కిరణ్ చౌహార్, ఏఎస్పీ ఉమేష్ గుప్తా కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా సమాచారంతో సుక్మా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా సంయుక్త పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో పరిశోధన చేయగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడంతో మా భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టుల మధ్య అడపాదడప కాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ స్థలం మరియు పరిసర ప్రాంతాల్లో ఇంకా కూమింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కూడా దండకారణ్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జల్లిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసు నక్సల్స్ మధ్య అడపాదడప కాల్పులు జరుగుతుండగా చాలా మంది మావోయిస్టులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా అటవీ ప్రాంతాల్లో నుంచి కూడా వెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఆ ప్రాంతంలో కూమింగ్, సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.